సమర్థవంతంగా మరి నిజంగా ట్రాప్ కేసులో దొరికింటే నేను ఈ మాట అనుండేవాడిని కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ నాకు కూడా తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారో. 10 కోట్ల వీళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాప్ కాకుండా పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళను డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు పెట్టి వీళ్ళను మరి లోపలికి పంపించిండ్రు. ఏం చెప్పాలనుకున్నాడు రేవంత్ రెడ్డి దీని ద్వారా? బిడ్డ, పీసీ గోస్ కమిషన్ జరుగుతూ ఉన్నది, మీరెవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫేవరబుల్గా మాట్లాడకూడదు. మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది. సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైమల్టేనియస్గా ఒక ఎంక్వైరీ చేసి 19 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంకా ఇందులో పీసీ గోస్ కమిషన్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటయ్యా అంటే వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేసిండ్రు పీసీ గోస్ కమిషన్, ఒక్కరిని మాత్రం వదిలేసిండ్రు. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాదేవ్పూర్. మీరు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలను. ఇది మామూలు విషయం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు మొత్తం నేను చదివాను. అందులో ఎక్కడ కూడా ఆ పేలుళ్ళ గురించి కానీ ఆగంతుకుల గురించి కూడా ప్రస్తావన లేదు. పీసీ గోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడ కూడా ఆ మొదటి పేజీలో ఇచ్చిన జీవోలో ఉండే 6 పాయింట్లలో ఎక్కడ కూడా ఈ పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది అని, ఎందుకు వై అనే దాని మీద ప్రశ్న లేదు. ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు జరిగినాయి, నెగ్లిజెన్స్ ఎందుకు జరిగింది, దాని మీదనే ఉపరితలం. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే అట్లనే పీసీ గోస్ కమిషన్ XYG అని చెప్పి వాళ్ళు లాస్ట్గా వీళ్ళు 6 కోట్ల అవినీతి జరిగింది, అది తీసుకురండి ఏవో చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే సూర్యుడు తూర్పుననే ఉదయించును, పడమరనే అస్తమించును అనేది ప్రపంచానికి తెలిసిన ఆన్సర్, ప్రకృతి సూత్రం. ఇప్పుడు ఉపాధ్యాయుడు ప్రశ్న ఏం అడుగుతున్నాడు? సూర్యుడు ఉదయం ఎటువైపు నుంచి ఉదయించును? విద్యార్థి ఏం చెప్తాడు? తూర్పు నుంచే ఉదయించని చెప్తాడు. ఇలా రేవంత్ రెడ్డి ఆన్సర్ ఆల్రెడీ పీసీ గోష్కి ఇచ్చేసిండు. నువ్వు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, లేకపోతే అప్పుడుకారుల మీద, వీళ్ళందరి మీద నువ్వు నెగిటివ్ రిపోర్ట్ రాయాలి. ఇగో వీళ్ళందరూ ఇట్లా అక్రమాలు చేసి నన్ను రాయాలి, దీని వెనుక తుమ్మిడిహట్టి నుండి ఇటువైపు బ్యారేజ్ మార్చడానికి ఈ విధంగా ఉన్నది, దీని వెనుక ఏదో బదలా ఉన్నది అని చెప్పి నువ్వు రాయాలి అని చెప్పి రాసిండు. ఆయన అదే విధంగా ఇచ్చిపోయాడు. అదర్వైజ్ నువ్వు ఈ పిల్లర్ నెంబర్ ఇంత ప్రతిష్టాత్మకమైన బ్యారేజు, 500 సంవత్సరాల వరదను కూడా తట్టుకున్న బ్యారేజు, 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచిన ప్రాజెక్టు, ఆ అక్టోబర్ 21 నాడు కేవలం 25,000 క్యూసెక్లు జరుగుతున్నప్పుడే ఎందుకు ఒకటే పిల్లరు ఎందుకు కుంగిపోతుంది అనే ప్రశ్న అడుగుంటే ఆన్సర్ డిఫరెంట్గా వచ్చేది. నువ్వు ఎంతసేపు ఎక్కడ ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఇర్రెగ్యులారిటీ జరిగినాయా, లేకపోతే ఇంకెవరైనా డబ్బులు తీసుకున్నారా, వీటి మీద మాకు నివేదిక ఉండంటే ఆయనకు ఆన్సర్ ముందరనే చెప్పిండు. ప్రశ్నలు ఆయన ఆ విధంగానే వేసుకున్నాడు, ఆ విధంగానే ఆన్సర్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్ను ఇవాళ ఇచ్చేసిండు. దీనికి వెనక బడే బాయ్ చోటే బాయ్. ఇవాళ నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన డాక్టర్ ఎట్లా ఏంటో నాకైతే ఇప్పటికి కూడా సమజైతే లేదు. ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది. ఆయన అంటాడు ఏసీబీ అధికారులు 200 కోట్ల రూపాయలు ఒకటే ఇంట్లో దొరికినాయి అంటాడు. అయ్యా హరీష్ బాబు గారు, మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు హెల్యూసినేషన్స్ గురవుతున్నారు, మీది మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మొత్తం 3 కేసుల్లో, ఏసీబీ కేసుల్లో ఈ 3 సిఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్ల రూపాయలు. 35 సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు. మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాల్డ్ కుట్ర, మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు. మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు? ఒక సిఈ దగ్గర 200 కోట్లు దొరికిందా? ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు? సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే 25 కోట్ల. 25 కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంతుంది. ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి 2.5 కోట్లు, అదేవిధంగా బూక్యార్ రామ్కు 3.5 కోట్లు.
అంటే బీజేపీ నాయకులతో కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిండ్రు. ఇలా మేము మళ్ళీ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్ ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. 94,000 కోట్ల ప్రాజెక్టులో కేవలం 15 కోట్ల రూపాయల విలువైన ఒక్క పిల్లరు కుంగిపోతే ఆ పిల్లరు కుంగిపోయింది కాదు, దాన్ని ఎవరో పేల్చేసిండ్రని బలమైన సాక్ష్యాధారాలతో మేమందరం చెప్తే నువ్వు దాని మీద సిట్టేయాల్సింది. దాని వెనుకున్న అగంతకులు ఎవరో అని ఆ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిట్టేయాల్సింది. దాని మీద ఎంక్వైరీ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీస్తా ప్రాజెక్టు మొత్తం వాటర్లో కొట్టుకొని పోతే అక్కడికి పోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చి అక్రమాల రిపోర్టును, అసత్యాల పుట్టగా మారిన రిపోర్టును ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయాలి.